ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబద్ధం చెప్తున్నారు మీరే మ్యామ్. మీరే కదా ఫోన్ చేసి జలంధర్ ఫైల్ ప్రిపేర్ చేస్తాడు చెక్ చేయమన్నారు. నన్ను ఆఫీస్కి ఎర్లీగా రమ్మన్నారు. అవును నిజమే, కానీ నేను ప్రిపేర్ చేసింది కన్స్ట్రక్షన్ కంపెనీ ఫైల్. ఇదిగోనమ్మా ఫైలు, ఈ ఫైల్ తీసుకుని నేను ఆఫీస్కి వచ్చేలోపు నువ్వు కొత్త ప్రాజెక్ట్ ఫైల్ తీసుకుని ఇక్కడికి వచ్చేసావు. తీరా దొరికేశాక నా మీదకి నెట్టేస్తావా? అన్నా అమ్మా, ఇది కడవలే. మోసం. జలంధర్ చెప్పేదంతా అబద్ధం మ్యామ్. నేను ఆఫీస్కి వస్తుంటే ఫోన్ చేసి వేరే ప్లేస్కి రమ్మని చెప్పి అక్కడే ఈ ఫైల్ ఇచ్చారు. అక్కడికి నేను ఇది కాన్ఫిడెన్షియల్ ఫైల్ కదా అని చెప్పాను. అందుకే నిన్ను పిలిచింది. ఇది లీగల్ అడ్వైజర్కి ఇచ్చి రమ్మని చెప్పి నన్ను ఇక్కడికి పంపించారు మేడం. ఇజ్ ఇట్? మన కంపెనీ లీగల్ అడ్వైజర్ మూర్తి గారు కదా, అతను ఉండేది జూబ్లీ హిల్స్ కదా. మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అది అలా అడిగా జై, దొంగ ఇక్కడే దొరికేసింది. నో సార్, నేను కూడా మీలాగే ఇదే విషయం అడిగాను. తను కూడా ఇక్కడ ఉండేది మీ పర్సనల్ అడ్వైజర్ అని, మీరే ఇక్కడికి వెళ్ళమన్నారని చెప్పారు. అయ్యయ్యో, ఓ మై కడవలే. అబద్ధం మేరాజీ, అంతా అబద్ధం. అసలు ఏ అడ్వకేట్ తెలియదు నాకు. ఎందుకమ్మా దొరికిపోయిన తర్వాత కూడా అబద్ధాలు ఆడతావేంటమ్మా? చిచ్చి, నిన్ను ఎంతగా నమ్మాను, చివరికి ఇంత మోసం చేస్తావా? చెప్పు, ఎందుకు ఇలా చేసావు? డబ్బు కోసమేనా? ఈ ఫైల్ ని ఏ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చావు? మేడం, లేదు మేడం, ప్లీజ్ నన్ను నమ్మండి మేడం. అసలు నేను మీనాక్షి అయ్యర్. ఇదిగో ఈవిడే మీనాక్షి అయ్యర్. అడగండి. చెప్పండి మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ గారు. మీరెందుకు మారువేషంలో ఈ కంపెనీలో ఉద్యోగంలో చేరారు? అజయ్ వర్ధన్ గారు, మీ భర్త ఆర్యవర్ధన్ గారిని చీట్ చేశారనే పగతో మీరు ఇలాంటి పన్నాగం పన్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.